భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాశీనగరం గ్రామంలో రహదారి గత 30 సంవత్సరాల నుండి అధ్వానంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పంచాయతీ అధికారులు మారుతున్నారు, అలాగే ఓట్ల కోసం నాయకులు వస్తూ పోతున్నారు. కానీ అందరి మాటకి మాత్రమే రహదారి వేస్తామని చెప్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. కానీ రహదారి వేసే మార్గం మాత్రం చూపించలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామంలో రహదారి మొత్తం బురదమయంగా మారుతుంది. గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలన్నా, ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళ్లాలన్నా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామం లోపలికి రావడానికి ఎటువంటి వాహనాలకు రాకపోకలు ఉండవు. అత్యవసరం కోసం కనీసం పక్క గ్రామానికి రావడానికి కూడా రహదారి లేక ఇబ్బంది పడుతున్నారు. మా సమస్యపై మండలాధికారులు దృష్టి సారించి గ్రావెల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. చాలా అధ్వానం ఉంది. నేను పుట్టి ఇక్కడే పెరిగినాను, ఇక్కడే పుట్టాను. బట్ కాకపోతే నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఇంతవరకు ఏ రోడ్డు కూడా మార్పు లేదండి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఈ రోడ్లో మార్పు అనేది లేకపోయింది. కనీసం ఇలా అయినా మా నిరసనని తెలియజేస్తున్నాం, నాటు రూపంగా తెలియజేస్తున్నామండి. ఒకసారి చూడండి ఈ రోడ్ ఎంత అధ్వానం ఉందో. కనీసం నడవడానికి కూడా రోడ్డు లాగా లేదు. అందుకని కావాలనేసి ఇక్కడ నాటేసి మీకు చూపిస్తున్నాం. ఈ ఊరు ఎట్టుంది, ఈ వాతావరణం ఎట్టుంది. కనీసం ఏదైనా వెహికల్ వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉండింది. కాబట్టి మీరే చూడాలి. ఇన్ఛార్జ్ అయిన నియోజకవర్గానికి తెల్లం వెంకట్రావు గారికి కానీ, ఇక్కడ ప్రతి ప్రతినిధులు కానీ అందరికీ ఈ వీడియో చూడాలనేసి, షేర్ చేయాలనేసి కోరుకుంటున్నాను.